అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా పైన దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మాదురోని అరెస్ట్ చేసి అమెరికాకు లాక్కు వెళ్లిన ఒక్కరోజు తర్వాత బాగా తాగిన కోతి చిందులేసినట్టుగా విషసర్పం బుసలు కొట్టినట్టుగా ఇతడు బుసలు కొట్టాడు. భారత్ పైన మోడీ గారి పైననే పేలాడు. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy. And it was important to make me happy. They do trade. PM Modi wants to make me happy. He knows that I am not happy. And he is that to make me happy. అంటూ పేలాడు. వాడికి ఎంత ధైర్యమో చూశారా? అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేవాడేవాడురా నా ఇష్టం అన్నట్టుగా పెట్రేగి మాట్లాడాడు ట్రంప్. యుఎస్ ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటుంది. ఈ ట్రంప్ మాటలు ఇప్పుడు మోడీ గారిని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలకు, యాంటీ నేషనలిస్టులకు, మోడీ గారి ప్రభుత్వం పడిపోవాలి అనుకునే వారికి పెద్ద ఆయుధంగా మారింది. ట్రంప్ ఇంత పెద్ద దేశం గురించి, 140 కోట్ల మంది ప్రజలను గురించి ఇంత ఓపెన్గా నన్ను సంతోషపరచాలి, నేను సంతోషంగా లేను అని మోడీకి తెలుసు. మోడీ మంచివాడు, కానీ నేను సంతోషంగా లేను. రష్యా ఆయిల్ని కొనడం ఆపకపోతే నేను భారత్ పైన మరిన్ని టారిఫ్లు విధిస్తాను అంటూ వాగాడు. ఇలా వాగిన మోడీ గారు మౌనంగా ఉన్నారు. అంత భయం ఎందుకు మోడీకి అంటూ మన దేశంలోని యాంటీ మోడీ గవర్నమెంట్ జనాలు తమ వాదనలతో దూసుకు వస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ మోడీ గారి ప్రభుత్వాన్ని, మోడీ గారిని ఎలా టార్గెట్ చేస్తున్నాడో కనబడుతోంది. ఈ వీడియోలో ట్రంప్ మోడీ గారిని అన్పాపులర్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడు, వెనిజులాపై దాడి చేసినట్టు భారత్ పై చేయగలడా, చేస్తే భారత్ ఏం చేయగలదు, అసలు ట్రంప్ ఇప్పుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అనే విషయాల్ని వివరంగా చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మోడీ గారు ప్రస్తుతం వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్ గా 75% అప్రూవల్ రేటింగ్ తో కొనసాగుతున్నారు. చాలా కాలం నుండి మోడీ గారే నెంబర్ 1. ట్రంప్కు ఇది తలుచుకుంటే కింద మంటలేస్తున్నట్టుంది. ఇతడు విపరీతమైన అహంకారి, అసూయపరుడు, దురాశాపరుడు అని మనం కొంతకాలంగా చూస్తున్నదే. నాకు నోబుల్ బహుమతి కావాలి, నేను 8.5 యుద్ధాలను ఆపాను అంటూ పిచ్చోడిలా పదే అడుక్కున్నాడు. కానీ నోబుల్ పీస్ వీడికి కాకుండా వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో అనే ఆవిడకి దక్కింది. ఈ విషయంగా భారత్ని అడుక్కున్నాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ భారత్ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ. కానీ భారత్ ట్రంప్ చెప్తున్నవి అబద్ధాలు అంటూ ట్రంప్ చెత్తవాగుడుకు ఎప్పటికప్పుడు కుండ బద్దలు కొట్టింది. ఒకవైపు తనకు నోబెల్ బహుమతి రాలేదు, మరొక వైపు ఆఫ్టర్ ఆల్ భారత్కి PM నెంబర్ 1 లీడర్గా కంటిన్యూ అవుతున్నాడు అని ఇలా మంట కింది నుండి నెత్తికెక్కింది ట్రంప్కి. మోడీ గారిని ఎలాగైనా అన్పాపులర్ చేయాలి అని భారత్ పైన టారిఫ్లు విధించాడు. ఆపరేషన్ సింధూర్ని గురించి యుద్ధ విమానాలు కూలిపోయాయి, నేను యుద్ధం ఆపకుంటే వినాశనం జరిగేది అంటూ వాగాడు. ఒక్కసారి కాదు, పదే వాగాడు. దీనిపై ప్రపంచంలో మోడీ గారిని ఎవరూ కామెంట్ చేయలేదు. గాని మన దేశంలోనే మల్లికార్జున్ ఖర్గే గారు, స్టాలిన్, మమత లాంటి వారు అనేక మంది ట్రంప్కి ఆన్సర్ ఇవ్వటం లేదు. మోడీ అంత భయమెందుకు మోడీకి అంటూ విరుచుకుపడ్డారు. బయట ఎవరూ అనడం లేదు, మన లోపలి వారే అంటున్నారు. మోడీ గారు ఇండియా ఫస్ట్ విధానంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆర్థికాభివృద్ధి దిశలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధి అన్నింటి అభివృద్ధికి కారణం కాబట్టి నిజంగానే భారత్ ఇప్పుడు అధికారికంగా 4వ అతిపెద్ద ఎకానమీగా మారింది. దీనికి కారణం ఎవరు? మోడీ ప్రభుత్వం కాదా? మోడీ గారి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కింద డిఫెన్స్ సిస్టంతో సహా అనేక వస్తువులు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్తో సహా స్వదేశీయంగా తయారు చేస్తున్నారు. అనేక దేశాలకి సప్లై కూడా చేస్తున్నారు. బ్రహ్మోస్, పినాక లాంటి వాటితో విదేశాలతో ట్రేడ్ చేస్తున్నారు. ఈ విధంగా భారత్ ఒక కొత్త శక్తిగా ఆవిర్భవిస్తోంది. అన్నింటికంటే అమెరికాకు ఇది కంటగింపుగా మారింది. భారత్ ఈ విధంగా దూసుకు వెళితే అమెరికాకి మరొక పవర్ పోటీ అవుతుంది. ఆల్రెడీ చైనాతో యుఎస్కి బీభత్సమైన ట్రేడ్ వార్ జరుగుతోంది. ఇక ఇప్పుడు భారత్ కూడా మార్కెట్ని మింగేయడం మొదలుపెట్టింది. అందుకే ముందుగానే భారత్ని అణచివేయాలి. మోడీ అందరిలాంటి PM కాదు, ఎవరి మాట వినడం లేదు. ఇలాంటి సందర్భంలో సైలెంట్గా ఉంటున్నారు. ఎవరిపైనా కెలుక్కుని పెంట చేసుకోవడం లేదు. ఎందుకంటే మోడీ గారి ముందు కొండంత లక్ష్యం ఉంది. భారత్ని సూపర్ పవర్గా మార్చడం ఆ లక్ష్యం. ఒకవైపు ఇలాంటి లక్ష్యం ముందుండగా ట్రంప్ లాంటి కొండగొర్రెలతో కెలుక్కోవడం ఎందుకు అని సైలెంట్గా తన పని తాను చేసుకువెళ్తున్నారు. కానీ ఇలా సైలెంట్గా ఉండడాన్ని మన దేశంలోని వారు కొందరు మోడీ భయపడుతున్నాడు అంటున్నారు. ఇలా మోడీని దేశంలో అన్పాపులర్ చేయడం వీరి లక్ష్యం, ట్రంప్ లక్ష్యం కూడా. మోడీ గారిని అన్పాపులర్ చేయడం వల్ల నెక్స్ట్ భారత్లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఒకటి. 2, తనకు నోబెల్ శాంతి బహుమతి రాకుండా అడ్డుపడినందుకు పగ తీర్చుకోవడం. 3, యుఎస్లో ప్రస్తుతం ట్రేడ్ని గురించి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భారత్ని డిఫెన్స్లోకి నెట్టి తనకు అనుకూలమైన ఒప్పందాలు చేసుకోవడం.
చూడండి, ట్రంప్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. భారత్ యుఎస్ల మధ్య ప్రస్తుతం వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్ ఈ చర్చల్లో వెనక్కి తగ్గడం లేదు. భారత్కి ఏవి ఉపయోగకరం, ఏవి లాభకరమో వాటి నుండి వెనక్కి తగ్గడం లేదు. ఈ చర్చల్లో భారత్ ఏమంటోందంటే, ట్రేడ్ విషయంలో రెండు దేశాలకు సమానత్వం ఉండాలి, యుఎస్ ప్రెషర్ మా పైన ఉండకూడదు అంటోంది. భారత వస్తువుల కొరకు అమెరికా మార్కెట్ ఓపెన్ గా ఉండాలి, అమెరికా వస్తువులకు భారత మార్కెట్ మాత్రమే ఓపెన్ గా ఉండాలి అన్న ప్రెషర్ ని మేము ఒప్పుకోమంటోంది. హై టారిఫ్, టెక్నికల్ బారియర్స్ ని తగ్గించాలి అని డిమాండ్ చేస్తోంది. అమెరికా ఏమో తన పాల ఉత్పత్తులు ఇంకా జెనెటికల్ మోడిఫైడ్ పంటలకు భారత్ మార్కెట్ కావాలి అంటోంది. ఈ రెండింటిని భారత్లోకి అనుమతిస్తే భారతీయ రైతుల జీవితాలు ప్రమాదంలో పడతాయి, దీనికి మేము అంగీకరించమని భారత్ అంటోంది. తర్వాత గూగుల్, అమెజాన్, మెటా లాంటి కంపెనీలు భారత్లో ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు భారత్లో లాభాలు సంపాదిస్తే భారత్లోనే పన్ను చెల్లించాలి అంటోంది. కానీ ట్రంప్ మొదటి నుండి తమ డైరీ ఉత్పత్తులని, జిఎం పంటలను భారత్ కొనాలి అని ప్రెషర్ చేస్తున్నాడు. వీటితో ప్రాబ్లం ఏమిటి అంటే, ఈ రెండు గనక భారత్లోకి వస్తే ఇవి భారత రైతులను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇవి రెండు విధాల ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకటి, రైతులు తమ ఉత్పత్తులు అమెరికా వస్తువుల వల్ల అమ్ముకోలేక బిచ్చగాళ్ళవుతారు. రెండు, వీరు ఇలా అవడానికి మోడీ ప్రభుత్వమే కారణం కాబట్టి మోడీ గారిని నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓడిస్తారు. ఇది చాలా పెద్ద ప్రమాదకరం. ఈ విధంగా ట్రంప్ ప్రెషర్ చేస్తున్నాడు. ఈ విషయంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో భారత్ వెనక్కి తగ్గడం లేదు. అందుకే కొండగొర్రె ట్రంప్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. జాతరలో పూనకం వచ్చిన వాడిలాగా పూనకం వచ్చి నన్ను సంతృప్తి పరచాలి అంటున్నాడు. రెడ్ లైట్ ఏరియాకు వెళ్లిన విటుడిలాగా. ఇలా ట్రంప్ చాలా తెలివిగా మోడీ గారిని గుడ్ గాయ్ అంటూనే ఆయనను, ఆయన ప్రభుత్వాన్ని భారత్లో పడగొట్టాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే మోడీ మోనార్క్ లాగా నేషన్ ఫస్ట్ అంటూ వెనక్కి తగ్గడం లేదు. కాబట్టి ఆయన్ను దించి ఇక్కడ కూడా తన పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాడు. పాకిస్తాన్లో మునీర్, బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్లను పెట్టుకున్నట్టు ఇప్పుడు వెనుజులా పైన ఏకంగా దాడి చేసి ఆ అధ్యక్షుడినే ఎత్తుకు వెళ్ళాడు. అతడు తనకు అనుకూలం కాదు అని. ఇలా అమెరికా ప్రపంచం పాలిట ఒక రాబందు లాంటిది. ట్రంప్ దానికి ప్రతినిధి. ఇప్పుడు భారత్ పైన, భారత ప్రభుత్వం పైన, మోడీ గారి పైన విరుచుకుపడుతున్నాడు. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉండటం లేదని. ఇలా ట్రంప్ శృతి మించిపోయి భారత్ పైకి కూడా వెనుజులా పైకి దాడికి వెళ్ళినట్టుగా వస్తే భారత్ వెనుజులా లాంటి చిన్న దేశం కాదు, న్యూక్లియర్ దేశం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో భారత్ 4వ స్థానంలో ఉంది. 1.4 మిలియన్ యాక్టివ్ మిలిటరీతో ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ ఉంది. అగ్ని 5 ICBM, బ్రహ్మోస్ లాంటి అడ్వాన్స్డ్ మిసైల్స్, రఫైల్ ఫైటర్స్, S-400 డిఫెన్స్ సిస్టంలు ఉన్నాయి. యుఎస్ భారత్ పైకి డైరెక్ట్ గా యుఎస్ నుండి రాలేదు, దాని పప్పెట్ దేశాల నుండి రావాలి. భారత్ అప్పుడు దాని పప్పెట్ దేశాలను దగ్ధం చేయగలదు. ఎందుకంటే భారత్ వద్ద వేల కొలది బ్రహ్మోస్, వందల కొద్ది ICBMలు ఉన్నాయి. అమెరికా దాకా దూసుకు వెళ్లే సబ్మెరైన్స్ ఉన్నాయి. భారత భూభాగం నుండి అమెరికా ఎయిర్ బేస్ డియాగో గార్సియోను బూడిద చేయగలదు. పాకిస్తాన్లో అడ్డా వేసి అక్కడ నుండి దాడి చేస్తే ఇక పాకిస్తాన్ మిగిలే ఉండదు, బూడిద కుప్పవుతుంది. భారత్ ఇలా చేయగలదు. ఈ 10 ఏళ్లలో మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ని ఆయుధ వ్యవస్థలో ఎంతగా బలోపేతం చేసిందో ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రూవ్ అయింది. భారత్ వెనుజులా కాదు, ట్రంప్కి చుక్కలు చూపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి, వియత్నాం నుండి 16 ఏళ్లు, 20 ఏళ్లు యుద్ధం చేసి పారిపోయిన అమెరికా భారత్ని ఏం చేయగలదు? కానీ మోడీ గారు అంత దూరం కాంట్రవర్సీ కానియడం లేదు. ఎందుకంటే భారత్ ఇప్పుడిప్పుడే నిద్ర నుండి లేచి ముందుకు కదులుతోంది. మరికొంతకాలం అయితే భారత్ అమెరికాని కూడా పూర్తి స్థాయిలో ఢీకొనగలదు. అందుకని జాగ్రత్తగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎవరైతే 70 ఏళ్లు దేశాన్ని పడుకోబెట్టారో, ఇంత పెద్ద దేశాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల స్థాయిలోనే పడుకోబెట్టారో వారే ఇప్పుడు నిద్రలేసి మోడీ గారిని విమర్శిస్తున్నారు. మోడీ భయపడుతున్నాడు, సమాధానం చెప్పలేదు అంటూ వెకిలిగా. 70 ఏళ్ల కాలంలో అమెరికా స్థాయికి దేశాన్ని తీసుకువెళ్లాల్సి ఉండింది. కానీ దేశాన్ని ఎక్కడ ఉంచారు? అలాంటి వారు ఇప్పుడు మళ్లీ గెలిచేందుకు విమర్శలకు దిగుతున్నారు. మళ్లీ గెలిచి ఏం చేస్తారు? చైనా స్థాయిని డీకోడ్ చేస్తున్న భారత్ని మళ్లీ పాకిస్తాన్ పక్కన నిలబెడతారా? అందుకే మోడీ గారి ప్రభుత్వం ఎవరితోనూ కెలుక్కోవడం లేదు. ఎందుకంటే దేశానికి నష్టం జరగకూడదు అని. ముందుకు వెళుతున్న వ్యవస్థ వెనక్కి పడిపోయే ఏ చర్యను తీసుకోవడం లేదు. అనవసరమైన కాంట్రవర్సీలోకి వెళ్లడం లేదు. కానీ ఎలాగైనా కాంట్రవర్సీని క్రియేట్ చేసి మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలి అని ట్రంప్, ఇక్కడి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంతే రాజకీయం ఇందులో ఉంది తప్ప ట్రంప్ మోడీ గారిని గాని, భారత్ని గాని ఏమీ పీకలేడు. భారత్ మోస్ట్ పవర్ఫుల్ నౌ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.